గుడ్ ఈవినింగ్ బ్రదర్, బాగున్నారా? ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంటాయి వీడియోస్? బాగుంటాయా? బాగున్నాను బ్రదర్, చాలా బాగున్నాను. కొంచెం కొండెక్కి దిగాయలకి నొప్పులన్నీ ఇడిగినాయి. ఇప్పుడు ఓకే, నాట్ బ్యాడ్. పర్సనాలిటీ హెవీ కాబట్టి కొంచెం భయం వేసింది ఎక్కేటప్పుడు, బట్ ఇప్పుడు ఓకే. మీరు ఎలా ఉన్నారు? షేర్ చేయండి. ఆ, మీకు ఏ వీడియో అయితే నచ్చుతుందో ఆ వీడియో షేర్ చేయండి. కొంచెం మనకి సబ్స్క్రైబర్స్ కావాలా. ఇంకోటి, లైక్స్ బాగా చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఫలానా వీడియో నచ్చింది అనుకోండి, మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకొక 10 మందికి షేర్, యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. సో 10 మందికి ఉపయోగపడచ్చు. అవును, హిందూపూర్ టాప్ యూట్యూబర్. అవును, క్రేజీ థాట్స్ విత్ శశి. అవును, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆమె వచ్చేసి ఏమో అంటారు, ఈ వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, చూడండి. నరేంద్ర బాబు హాయ్. ఏమమ్మా ఫంక్షన్ వీలు లేదు నన్ను? జినో వచ్చినాడు. బుజ్జి గారు, నా వీడియోస్ బాగుండవా? మీకు నచ్చలేదా నా వీడియోస్? యాక్చువల్ గా వర్షం పడుతుంది. నా వీడియోస్ ఏదన్నా చూసారా? ఒకటన్నా చూసారా బుజ్జి గారు? ఓకే, ఫాలో అవుతారు. ఓకే, బట్ ఒక వీడియో ఏదన్నా చూసారా అంటున్నా. ఏదన్నా ఒక వీడియో చూసింటే చెప్పండి. మీరు ఏ ఊరు నుంచి అండి బుజ్జి గారు? మీరు ఏ ఊరు నుంచి? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏ ఊరు నుంచి అండి బుజ్జి గారు? హిందూపురేనా? హైదరాబాద్. ఓకే.
హైదరాబాద్‌లో డ్రైవింగ్ వీడియోస్ ఒకటి చూస్తారా? ఓకే. ఓకే. బట్ టెంపుల్ వర్క్స్ చాలా బావుంటాయి చూడండి. అన్నీ ఎక్కడ చాలా దొరకని టెంపుల్స్ అన్నీ. ఆహ్, ఇది చాలా అంటే చాలా లోపల ఎక్కడో దాక్కున్న టెంపుల్స్ అవన్నీ. ఓహ్! మీకు తెలుసా వాళ్ళు శశి గారు? ఓకే. ఓకే. వాళ్ళొచ్చేసి జాబ్ చేస్తారండి ఇది. వాయిస్ ఓవర్ ఇస్తారు. వాయిస్ చాలా బావుంటుంది వాళ్ళది. వాయిస్ చాలా బావుంటుంది గాబట్టి ఎక్స్‌ప్లనేషన్ బాగా క్లారిటీగా ఇస్తారు. నాకు తెలుసా అని అడుగుతున్నారా? తెలుసండి. తెలుసు. తెలుసు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. వారు ఈసారి కలిసినప్పుడు చెప్తానండి. బుజ్జి గారు అడిగారు మిమ్మల్ని ఎట్లా అని చెప్తా. ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్నాయి గదా! అవును. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా హిట్ కొట్టున్నారు. అన్ని లాక్స్‌లోనే వ్యూస్ పోతన్నాయి. ఏది తగ్గడంలా. మంది స్టార్ట్ అవుతుంది ఇంక ఇన్‌స్టాగ్రామ్‌లో. కాకపోతే మంది కొద్దిగా లేటు. ఎందుకంటే ఒకేసారి అన్ని దాంట్ల పైన కాన్సంట్రేట్ చేయలేము. ప్రస్తుతానికైతే యూట్యూబ్‌లో. ఇంక నుంచి ఇన్‌స్టాగ్రామ్ మీద కూడా కాన్సంట్రేట్ చేయాలి అట్లా అని చెప్పేసి ప్లాన్ చేస్తన్నాము. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. బాబు ఉన్నావా ఆన్‌లైన్‌లో? నరేంద్ర బాబు. అవును. అక్కడ హైదరాబాద్‌లో వర్షాలు బాగా ఎక్కువున్నాయంట గదా! నిజమేనా? లేదండి. హిందూపూర్ బాలు ప్లస్ ఇంకొక సిస్టర్ ఉన్నారు. వాళ్ళు 1,00,000 చేంజ్ ఉన్నారు. నరేంద్ర బాబు స్మైల్ ప్లీజ్. లేదులేమమ్మా మనం పర్సనల్‌గా మాట్లాడుకుందాం. ఫంక్షన్‌కి నన్ను పిలియలే గదా! దొరుకుతావు. హిందూపూర్ బాలు ఉన్నారు. మళ్ళీ ఆహ్, హిందూపూర్ బాలుదొచ్చేసి 25,000 చేంజ్ ఏదో వచ్చింది. సుదర్శన్ బాగున్నారండి? థాంక్ యూ అండి. బుజ్జి గారు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఏ బాబు సారీ గీరి ఏం లేదు. మాట్లాడతాను. పర్సనల్‌గా మాట్లాడతాను. ఫోన్ చేస్తాను అప్పుడు మాట్లాడతాను.
సుదర్శన్ గారు ఎక్కడున్నారు? వర్షం వస్తుందా మీ మీ సైడ్? ఇక్కడైతే ఫుల్ రైన్ వస్తుంది. మీకు చాలా రోజులే బాబు ఖర్చు పెట్టించి నరేంద్ర బాబు. ఈసారి ఖర్చు పెట్టిస్తాం. ఖర్చు పెడితే గానీ ఫ్రెండ్స్ కి గుర్తుండం. వస్తుందా? కొంచెం తగ్గినట్టుంది ఇక్కడ. ఇప్పుడు హిందూపూర్ కూడా పెద్దగా అయిండేటట్టుని పెద్దగా అయిండేటట్టుని ఒక జాగాలో వర్షం పడుతుంది, ఒక జాగాలో వర్షం పడదు. మీకు ఇన్కమ్ వస్తుందా బ్రదర్ యూట్యూబ్ నుండి? ఇప్పుడే లేదండి. ఇది జస్ట్ కాయిష్ అంతే. ఇది చేస్తాము, ఇది చెయ్యాలని ఆశ అంతే. నాకు ఇప్పుడు ఎంత 2400 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాచ్ టైం కూడా చాలా తక్కువ ఉంది. యాడ్స్ రన్ కావాలంటే తప్పదు, చేసుకుంటా పోవాలా. కానీ ఎప్పుడూ ఒకసారిగా వీడియోస్ పైకి లేస్తాయి. అది భగవంతుని మీద భారం వేసి వీడియోస్ చేస్తా ఉండడం అంతే. ఇప్పటికి ఎంత అయింది? అంత చాలా తక్కువ, కానీ ఖర్చు ఎక్కువే. మనకి ఖర్చు ఎక్కువ ఉంటుంది. $14. హిందూపూర్ బాలు మీరే భరత్ అన్న అండ్ హిందూపూర్ శశి అక్క బెస్ట్ యూట్యూబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జూనియర్ని వాళ్ళిద్దరు ముందు చెప్పాలంటే. హిందూపూర్ బాలు వచ్చేసి నాకంటే చాలా సీనియర్ దీంట్లో, యూట్యూబ్ దీంట్లో. బట్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకు, కానీ చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నేను చూస్తాను ఆయన్ని. 27-28 సబ్స్క్రైబర్స్ రీచ్ అవడానికి చాలా కష్టపడ్డాడు. శశి సిస్టర్ది వచ్చేసి మనకి వాళ్ళంతా మనకు తెలుసు అంతే, బట్ వాళ్ళంతా ఐడియా లేరు. యూట్యూబ్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసి చేసే వాళ్ళైతే దాన్నే ప్రొఫెషనల్ గా చేసుకునేటట్లయితేనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. లేదు అంటే దాన్ని ఎంకరేజ్ కూడా చేయకూడదు. లేదండి. మీరు స్టార్ట్ చేయండి, బట్ డబ్బు కోసం అంటే మాత్రము మొత్తం టైం అంతా మీరు దానిపైన స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీకు వేరే పనులన్నీ వదులుకొని దానిపైన స్పెండ్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు కష్టం. ఇంతకు ముందు అయితే బాగా ఇదైతా అండి, బట్ ఇప్పుడు లేదు. ఇంతకు ముందు ఉంటా అండి. ఇప్పుడు చూడండి, మీకు ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఇంత కష్టపడితే $14 వచ్చినాయి. ఆ $14 రావడానికి ఇట్లా గోప్రో, మొత్తం కెమెరా బ్యాగ్, మైకు 4K రెజల్యూషన్ లో మనము వీడియోస్ చేయాలా. నార్మల్ రెజల్యూషన్ చేస్తే జనాలు చూడరు, స్కిప్ కొట్టేస్తారు. మళ్ళీ మైకు, ఇట్లా బ్యాటరీస్, డ్రోన్స్, ఇంకా మనం డ్రోన్ తీసుకోలే, డ్రోన్స్, గింబల్స్, మళ్ళీ సెల్ఫీ స్టిక్స్, ఇవన్నీ చాలా ఖర్చు ఉంటుంది. మీరంతా భరిస్తాను అంటే స్టార్ట్ చేయండి. మనీ రావటానికి అయితే ఈజీగా ఉండదండి. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ టైం తీసుకురావడానికి నానా దండాలు పడాల. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వర్క్ వదులుకొని దాని పని మీదే చేయగలను, నేను చేస్తాను అట్లా అంటేనే యూ ప్లీజ్ క్యారీ ఆన్.
లేదు నాకు ఏదో ఒకటి పనేం వేరే వర్క్ లేదు. బాగున్నాను. దేవుడి దయ వల్ల బాగున్నాము అట్లా అంటే మీరు ఫుల్ టైమ్ ఇచ్చేసినా కూడా పర్వాలేదు. చేశాను బ్రదర్. ముదిరేటిపల్లిది శారీస్ వీడియోస్ చేయాలా. బట్ ప్రమోషన్స్‌కైతే ఎవరు పిలవడంలే. మీదుంటే చెప్పండి చేసేద్దాం. ఇప్పుడు ఎవరికీ బిజినెస్ గూడా లేదు. చాలా మంది ముదిరేటిపల్లి వాళ్ళకి ఎట్లయిపోయిందంటే, వాళ్ళకి ఆన్‌లైన్ బిజినెస్ గురించి ఐడియా లేదు. ఈ ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ గాని, యాడ్స్ మేనేజర్స్ గాని ఇవన్నీ ఐడియా లేదు. వాళ్ళ ఉద్దేశ్యం ఏమంటే బిజినెస్ జరుగుతుందా లేదా అట్లా అనే ఉద్దేశమే ఎక్కువుంటుంది. భయపడతారు. ప్రమోట్ చేసుకోవడానికి భయపడతారు. ఊరికే డబ్బు వేస్ట్ అయితుందేమో అట్లా అని చెప్పేసి అట్లేం ఉండదు. ఇప్పుడు, ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మన దగ్గర ఉండే జ్యువెల్లరీస్ అన్నీ దా 5 మినిట్స్. 5 మినిట్స్. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మన దగ్గర ఇంపోర్టెడ్ జ్యువెల్లరీస్ ఉన్నాయి. అవన్నీ సేల్ చేస్తా ఉంటాము. మాకు బాగా సేల్స్ ఉంటుంది. ఏమంటే కొంచెం డబ్బు ఖర్చు పెట్టుకోవాల. డబ్బు ఖర్చు పెట్టుకుంటే బాగయిద్ది. థాంక్స్ అండి. గుడ్ లక్. గుడ్ లక్. ఇది సోషల్ మీడియా ఎట్లా వర్క్ అయితుందంటే, ఇప్పుడు మనము ఒక వీడియో తీస్తామనుకోండి. మామూలు సింపుల్ వీడియో తీస్తాము. సింపుల్ వీడియో తీస్తామనుకోండి. వీడియో తీసినప్పుడు ఏమైతుందంటే, నార్మల్ వీడియో తీసి యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడము ఒక లెక్క. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ ఎట్లా ప్లాన్ చేయాలి అట్లా అంటే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు వెతుకుతా ఉంటారు. ఇప్పుడు ఏదన్నా అనుకోండి, ఇప్పుడు షర్ట్ కావాలా, బ్లాక్ కలర్ షర్ట్ కావాలా, లేదంటే బ్లాక్ కలర్ టీ షర్ట్ కావాలా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరు రీటైల్‌గా అమ్ముతా ఉంటారు అట్లని వెతుకుతా ఉంటారు. లేదంటే శారీ కావాలా, ఇన్‌స్టాగ్రామ్‌లో శారీస్ ఎవరు ఆహ్, సేల్ చేస్తా ఉంటారు, హోల్‌సేల్‌లో ఎవరు చేస్తా ఉంటారు, రీటైల్‌లో ఎవరు చేస్తా ఉంటారని వెతుకుతా ఉంటారు. హోల్‌సేల్ శారీస్, హోల్‌సేల్ టీ షర్ట్స్ లేదంటే రీటైల్ షర్ట్స్, మెన్స్ వేర్ అని వెతుకుతా ఉంటారు. అలాంటి వాళ్ళకు క్యాంపింగ్ అని ఉంటుంది. అది అందరికి రాదు. అది కోర్స్ చేయాలి. క్యాంపింగ్ అని ఉంటది. ఆ క్యాంపింగ్ ద్వారా ఏం చేయొచ్చంటే, ఇప్పుడు మీరు మీ ఇప్పుడు ఒక వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే ఏమైతుందంటే, అది మామూలోడు చూస్తాడు, ఒక అవసరం లేకుండా వాడు చూస్తాడు, అవసరం ఉండేవాడు చూస్తాడు. కానీ 100 మంది చూసినారనుకోండి, దాంట్లో కనీసము 90 మంది అవసరం లేకుండా వాళ్ళే చూస్తారు. ఊరికే నార్మల్‌గా ఏదో మనం ఫోన్ పట్టుకున్నాము, జస్ట్ ఇట్లా స్లైడ్ చేస్తాడము, వచ్చింది చూసాము అన్నట్టు. కానీ ఈ యాడ్స్ మేనేజర్ ద్వారా పోతే మనకి ఎవరైతే సో అండ్ సో ప్రొడక్ట్ అని వెతుకుతా ఉంటారో వాళ్ళకి మాత్రమే మన ప్రొడక్ట్ పోతుంది. వీడియోస్ పోతాయి. అది ఏమి హిందూపురంలోనే కావాలంటే హిందూపురంలోనే పోతుంది. చుట్టుపక్కల కావాలంటే చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేంజ్ కావాలంటే 1 కిలోమీటర్ రేంజ్. లేదు ఇండియా వైడ్ ఎక్కడైనా కావాలన్నా కూడా ఎక్కడన్నా కూడా దొరికిపోతుంది. వీడియోస్ పోతాయి. అది దాన్ని క్యాంపింగ్ చేసుకుంటే అది బావుంటుంది. జస్ట్ ఊరికే వీడియో తీసి పెట్టడం అది వేస్ట్ అది. అది ఎవరికీ పనికిరాదు. బిజినెస్ చేసేవాళ్ళకి పనికిరాదు. వీడియో తీసేవాళ్ళకి పనికిరాదు. ఇప్పుడు సుదర్శన్ మీది శారీ షాప్ ఉందా? మీది షాప్ ఉంటే చెప్పండి ఒకసారి తీస్తాం. మీకు ఒక ఊరికే ఒక 1 డే క్యాంపింగ్ చేసుకోండి. మీకు బిజినెస్ ఓకే అట్లా అంటే కావాలంటే తీస్తాం. 1 డే క్యాంపింగ్ చేసుకుంటే చాలు సరిపోతుంది. ఎవరికన్నా హిందూపూర్‌లో ప్రమోషన్స్ కావాలన్నా కూడా చేస్తాం చూడండి. ఎందుకంటే చాలా మందికి ప్రమోషన్ చేసేది రాదు. ఊరికే జస్ట్ వీడియో తీసి పెట్టేస్తారు.
బట్ మంది ప్రమోషన్స్ కూడా అవుతాయి. మంది ప్రమోషన్స్ కూడా అవుతాయి వీడియోస్. ఎవరైతే సర్టెన్ ప్రోడక్ట్ వెతుకుతా అంటారో వాళ్ళకే మన వీడియోస్ పోయేట్టుగా క్యాంపెయిన్ చేస్తాం. మనము కొంచెం దాని గురించి కొంచెం నాలెడ్జ్ పెట్టుకున్నాం కాబట్టి చేయగలం. రైట్ ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకా టైం అయింది 6:05. ఆల్రెడీ మనం ఎంతసేపు అయింది, 22 మినిట్స్ అయింది లైవ్ స్టార్ట్ చేసి. యాక్చువల్గా లైవ్ స్టార్ట్ చేసిండేది ఎందుకు, మాట్లాడింది ఏమో చూడండి. మొన్న సిద్ధర్బెట్టకు వెళ్ళాను కదా, అది వీడియో చాలా బాగా వచ్చింది. ఫైనల్ ఎపిసోడ్ చాలా మంది చూడలేదు. అందరూ చూడండి, కొంచెం చాలా బాగుంది వీడియో. ఇప్పుడు ఎంతమంది చూసినారు వ్యూస్? నిన్న ఈవినింగ్ వచ్చింది. మెంబర్స్ చూసినారు అంతే. బట్ వీడియో చాలా బాగుంది చూడండి. ఇది చాలా బాగుంది వీడియో. అది అందరూ చూడండి, కంపల్సరీ చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ దీనిలో కలుద్దాము. బై బై, సీ యూ, టేక్ కేర్.